నిత్య నిబంధన జరిగింది ఇస్సాకుతోనా లేక జ్యేష్ఠ కుమారుడైన ఇస్మాయిల్తోనా అనే ఈ అంశాన్ని కొంతమంది కుట్రదారులైన యూదులు మరియు వారిచే ప్రోత్సహించబడ్డ అమాయక క్రైస్తవులు ఇస్సాకుతోనే నిత్య నిబంధన జరిగిందని రుజువు చేయడానికి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యం మరియు 21వ వాక్యాలను చూపిస్తూ ఉంటారు. అయితే వారు చూపే ఆ 2 వాక్యాలు మినహా ఆదికాండంలోని మిగతా వాక్యాలన్నీ దేవుడు ఇస్మాయిల్తోని నిత్య నిబంధన చేసినట్టు రుజువు చేయడాన్ని మనం చూడవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం ఇస్మాయిల్తో జరిగిన నిత్య నిబంధనను ఇస్హాకుతో జరిగినట్టు చూపడానికి గల కారణాలు ఏమిటి? పరిశుద్ధ బైబిల్ వారి ఆ కుట్రను ఎలా తిప్పి కొడుతుందో తెలుసుకోవాలంటే ఆదికాండము 17వ అధ్యాయం 15వ వాక్యం నుండి 22 వాక్యాల వరకు పరిశీలించక తప్పదు. ముందుగా ఆదికాండము 17వ అధ్యాయం 15-16 వాక్యాలను పరిశీలిద్దాం. వాక్యం చదువుతున్నాను. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలిగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనులకు తల్లి అయ్యుండును, జనుల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. ఈ వాక్యంలో ఇస్హాకు పుట్టుక గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ వార్తకి అబ్రాహాము స్పందన ఎంత నిరాసక్తంగా ఉందో మరియు ఇస్మాయిల్ పట్ల ఎంత ఆసక్తిగా ఉందో తర్వాతి వాక్యాలలో గమనించగలరు. ఆదికాండము 17వ అధ్యాయం 17 నుండి 18 వాక్యాల వరకు చదువుతున్నాను. అబ్రాహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల సారా కలునా అని మనసులో అనుకొనేను. అబ్రాహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించును అని దేవునితో చెప్పగా, ఈ వాక్యంలో ఇస్హాకును గూర్చి దేవుడు చేసిన వాగ్దానమును ఏమాత్రము స్పందించక ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించుము అని అబ్రాహాము దేవునికి మొరపెట్టుకునేను. అప్పుడు దేవుడు తిరిగి ఇస్హాకును గురించి ఏ విధంగా తెలియజేస్తున్నాడో గమనించండి. మిత్రులారా, మీరు ఇక్కడే జాగ్రత్తగా గమనించాలి. యూదులు తమ చేతికి పని చెప్పింది ఇక్కడే. వాక్యం చదువుతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వాక్యం. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కలును, నీవతనిని ఇస్హాకు అని పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదెను. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యంలో లేని ఈ ముక్కను అతికించారని మొత్తం ఆదికాండం చదివితే ఇట్టే మనకి అర్థమవుతుంది. అయితే మీరు ఏ ప్రాతిపదికన యూద పండితులపై అబండాలు వేస్తున్నారు? అసలు లేని వాక్యాన్ని అతికించే అవసరం వారికి ఎందుకు పట్టింది? వారు ఎంత న్యాయవంతులో మీకు తెలుసా? వారి వంశ ప్రతిష్టత ఎంత గొప్పదో మీకు తెలుసా అని కోపోద్రిక్తులవుతున్న వారికి పరిశుద్ధ బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటనేది తెలియపరచడానికి ప్రత్యేకంగా ఒక వీడియోనే తయారు చేశారు. ఆ భాగంలో యూదుల వంశ ప్రతిష్టత ఎంత గొప్పదో, వారి పూర్వీకుల ఘనకార్యాలు ఎంత గొప్పవో అనే అంశాలు అందులో పొందుపరిచి ఉంటాయి. ఆ భాగం కోసం మీరు కాస్త వేచి ఉండక తప్పదు. ఇక ఈ భాగంలోని ముఖ్య విషయానికి వచ్చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యం కొనసాగింపు వాక్యాలను చదివితే యూద పండితులు తమ చేతికి చెప్పిన పనేమిటో మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇస్హాకుతో నిత్య నిబంధనను స్థిరపరుస్తానని చెప్పి ఇస్మాయిలును గురించి దేవుడు చెప్పేది ఏమిటో 17వ అధ్యాయం 19వ వాక్యం కొనసాగింపుగా ఉన్న ఈ వాక్యాలను వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇస్మాయిలును గూర్చి నీవు అనగా అబ్రాహాము చేసిన మనవి నేను అనగా యెహోవా వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని అనగా ఇస్మాయిలును విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదనని ఆదికాండము 17వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యాన్ని కాస్త నిశ్చితంగా పరిశీలించినట్లయితే అబ్రాహాము చేసుకున్న మనవిని బట్టి మరియు దేవుడు చేసిన వాగ్దానం బట్టి నిత్య నిబంధన జరగవలసింది ఇస్మాయిలుతోనే కానీ ఇస్హాకుతో కాదు కదా అనే ప్రశ్న మన మదిలో రాక తప్పదు. సరే, దేవుడు తిరిగి తర్వాతి వాక్యమైన ఆదికాండము 17వ అధ్యాయం 21వ వాక్యంలో ఏమంటున్నాడో అత్యంత జాగ్రత్తగా మరియు అత్యంత సునిశ్చితంగా గమనించగలరు. వాక్యం చదువుతున్నాను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబో ఇస్హాకుతో నా నిబంధనను స్థిరపరిచెదనని చెప్పెను.
ఈ వాక్యంలో రెండు గమనార్హ విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనంలో మాదిరిగానే నిత్య నిబంధనను ఇష్మాయిలుతో కాక ఇస్సాకుతో స్థిరపరుస్తానని తిరిగి దేవుడు తెలియజేయడం. రెండు, ఆ కార్యం వచ్చు సంవత్సరం అనగా ఇస్సాకు జన్మించిన తరువాత సంభవిస్తుందని చెప్పడం. ఆదికాండము 17వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం రెండు సంఘటనలు ఇష్మాయిలు విషయంలో కాక కేవలం ఒక్క ఇస్సాకు విషయంలో మాత్రమే సంభవించి తీరాలి. అంటే ఒకటి, దాని నెరవేర్పు ప్రక్రియ అయిన సున్నతి ప్రారంభోత్సవం ఇస్సాకుతో మాత్రమే మొదలు కావాలి. రెండు, ఆ సున్నతి అనే దేవునితో నిత్య నిబంధన చేసుకునే ఘనమైన ప్రక్రియ జరగటానికి ఖచ్చితంగా ఒక సంవత్సరం గడవాలి. ఈ రెండు విషయాలు సంభవించినప్పుడు మాత్రమే నిత్య నిబంధన ఇస్మాయిలుతో కాక ఇస్సాకుతో మాత్రమే స్థిరపరచబడిందనే యూద క్రైస్తవ పండితుల వాదన సత్యమవుతుంది. అయితే ఆ తర్వాత జరిగిందేమిటో 17వ అధ్యాయం 21వ వాక్యాలకు కొనసాగింపుగా ఉన్న 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనించగలరు. వాక్యం చదువుతున్నాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఈ లోకాంతం వరకు కొనసాగే ఘనమైన నిత్య నిబంధన వాస్తవంలో ఇష్మాయిలుతో కాక ఇస్సాకుతోనే స్థిరపరచవలసి ఉంటే, పై వాక్యం తరువాత నుండి ఆ ఘనమైన నిత్య నిబంధనకు గుర్తుగా జరగబోయే సున్నతి కార్యం నిర్వహించడానికి ఇస్సాకు జన్మించే వరకు అబ్రహాము ఒక సంవత్సరం పాటు నిరీక్షించాలి కదా. అయితే తరువాత అబ్రహాము చేసిందేమిటో తర్వాతి వాక్యాలైన ఆదికాండము 17వ అధ్యాయము 23 వాక్యాల నుండి 25 వాక్యాల వరకు గమనించినట్లయితే వాక్యం చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ల వాడు. దేవుడు సంవత్సరం తర్వాత ఇస్సాకుతో చేయబోతున్నాడనే ఆ నిత్య నిబంధన ప్రక్రియను అబ్రహాము ఎవరితో అమలుపరిచాడు? ఇస్సాకుతోనా? కాదు కదా, ఇస్మాయిలుతోనే కదా. సంవత్సరం తర్వాత చేశాడా? ఆ రోజే చేశాడు కదా. యూద క్రైస్తవ పండితులారా, దీనిని ఎవరైనా కాదనగలరా? ఇప్పుడు నేను పేర్కొన్న పరిశుద్ధ వాక్యంలో దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, అంటే దేవుడు చెప్పిన ఆ రోజే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను అని ఉంది. దీనిని బట్టి దేవుడు అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన వాగ్దానం ఇష్మాయిలు విషయంలోనే కానీ ఇస్సాకు విషయంలో కాదని సుస్పష్టంగా అర్థమవుతుంది. అది అబ్రహాము తన ఇష్ట ప్రకారం కాక దేవుని ఆదేశాల ప్రకారమే చేశాడని అర్థమవుతుంది. మరి నిత్య నిబంధన కట్టడము ఇష్మాయిలుతో చేయబడితే దానిని ఇస్సాకుతో అని మార్చింది ఎవరు? నిత్య నిబంధన ఇష్మాయిలుతోనే కట్టబడిందనే ఎన్నెన్నో ఆధారాలు బైబిల్ గ్రంథం ఒకవైపు చూపిస్తూనే మరొక వైపు ఇస్సాకుతోనే నిత్య నిబంధన కట్టబడిందనే ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యం మరియు 21వ వాక్యాల లాంటి కొన్ని ఆధారాలను ఎలా చూపిస్తుంది? ఇక్కడ తిరకాసు ఎవరిలో ఉంది? దేవునిలోనా? అలా ఊహించడమే తప్పు. అబ్రహాములోనా? అది తప్పే. మరి ఎవరిలో ఉంది అన్న ప్రశ్నకు పరిశుద్ధ బైబిల్ వాక్యం ద్వారా దేవుడే స్వయంగా సమాధానాన్ని ఇవ్వడాన్ని యెషయా 24వ అధ్యాయం 5వ వాక్యాలలో చూడవచ్చు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. ఈ వాక్యంలో గమనార్హమైన విషయాలు రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు అన్నది. ఇది సామాన్య ప్రజలు చేసే నేరం. రెండవది కట్టడలను మార్చి నిత్య నిబంధనలను మీరి ఉన్నారు. ఇది పండిత వర్గం చేసే నేరం. ఇదే ఇక్కడ చర్చనీయాంశం. నిత్య నిబంధన ద్వారా భవిష్యత్తులో శాశ్వతంగా ఆశీర్వదించబడుతున్న జనం ఇష్మాయిలులే అన్న సంగతిని జాత్యహంకారులైన యూద పండితులు గుర్తించారు. అంత మహత్తరమైన ఆ ఆశీర్వాదాన్ని తామే అర్హులమని లోకాన్ని నమ్మించడానికి ఆదికాండము 17వ అధ్యాయం
19వ వాక్యము మరియు 21వ వాక్యాన్ని కలిపి నిత్య నిబంధన కట్టడంను ఇస్మాయిలుతో చేయబడితే దానిని ఇస్హాకుతో అని మార్చడం జరిగింది. అందుకే ఆ 2 వాక్యాలు బైబిల్ సంభాషణ క్రమానికి చెందిన విధానానికి పూర్తి వ్యతిరేకంగా కూడా ఉంటాయి. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనం మరియు 21వ వచనం మినహాయించి 17వ అధ్యాయం అంతటిని చదివితే నిత్య నిబంధన ఇస్హాకుతో కాదు కేవలం ఇస్మాయిలుతో మాత్రమే స్థిరపరిచిందని సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇలా జాత్యహంకారులైన యూద పండితులు ఇస్మాయిల్ ద్వారా ప్రవక్త మొహమ్మద్కు దక్కుతున్న ప్రాధాన్యతను ఓర్వలేక వారిని ఎలా అయినా డీఫేమ్ చేయాలని మరియు వారి వంశానికి మాత్రమే ఆ ఘనత దక్కాలని బైబిల్లో కుట్రలు కుతంత్రాలకు పాల్పడ్డారు. మరి వాక్యాలను మార్చేటంతటి ఘోరాలను యూదులు చేయగలరా అని పరిశుద్ధ బైబిల్ని ప్రశ్నించినట్లయితే ఇంతకంటే పెద్ద ఘోరాలకు మోసాలకు వారు పాల్పడ్డారని పరిశుద్ధ బైబిల్ చెబుతుంది. వాటన్నిటినీ నేను 3వ భాగంలో తీసుకొస్తాను. దీని తర్వాత 2వ భాగంలో మటుకు యూద పండితులు చేసిన మరో పెద్ద కుట్ర అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్హాకునే ఇస్మాయిలుని కాదు అనే అవాస్తవాన్ని పరిశుద్ధ బైబిల్ ఏ విధంగా ఖండించి వాస్తవాలను బహిర్గతం చేస్తుందో వచ్చే 2వ వీడియోలో తెలియపరుస్తాను. ఆ పరమ తండ్రి అయిన యెహోవాకు ప్రార్థించేది ఏమనగా నిత్య జీవమును పొందే పరిశుద్ధ బైబిల్ వాస్తవాలను మాకు ప్రాప్తించాలని వాటి ప్రకారం విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ ఇహమున జీవించే భాగ్యాన్ని కలుగజేయాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తదాస్తు. జై హింద్.